హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే మొన్న సాటర్డే వెంకటేశ్వర తండ్రి గుడికి వెళ్ళాను. కొంచెం లేట్గా అప్డేట్ ఇస్తున్నాను. అంటే మమ్మీ వాళ్ళు తిరుపతి వెళ్ళారు. వాళ్ళకి మంచిగా దర్శనం అయిపోవాలి అనేసి స్వామికి దండం పెట్టుకోవడానికి అయితే గుడికి వచ్చానండి. ఈ గుడికి వస్తాం కదా, చాలా ప్రశాంతంగా ఉంటుందండి గుడి కూడాను. మంచిగా స్వామికి అయితే దర్శనం చేసుకొని పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని నేనైతే వచ్చేస్తున్నాను అనమాట. చూడండి ఎంత అందంగా అలంకరించారో స్వామివారిని. మమ్మీ వాళ్ళకైతే చాలా బాగా అయ్యండి దర్శనాలు అయితే మాత్రం. కానీ కొంచెం ట్రావెలింగ్లో ఇబ్బంది పడ్డారండి. అంటే వాళ్ళు ఏంటంటే వెళ్ళే టైము అది కొంచెం ఫుడ్కి అది ఇబ్బంది పడ్డారనమాట. సో ఏంటంటే గుడికి వెళ్ళి వచ్చేస్తున్నాను నేను. రిటర్న్లో వచ్చేటప్పుడు ఇక్కడ ఎంత ప్లెజెంట్గా ఉంటుందో తెలుసా అంటే అట్మాస్ఫియర్ మీకు చూస్తేనే అర్థమైపోతుంది. తర్వాత ఇది నిన్ననమాట. మమ్మీ వాళ్ళు బాగా స్ట్రెయిన్ అయిపోయారు పాపం. వచ్చిన తర్వాత మళ్ళీ కుక్ చేసుకొని ఇవన్నీ చేసుకోవడం ఇబ్బంది కదా. సో అందుకని నేను ఏంటంటే లంచ్కి మమ్మీ వాళ్ళని పిలిచానమాట. మమ్మీ వాళ్ళని, చెల్లి వాళ్ళని. అంటే ఫస్ట్ వాళ్ళు రామనేసారు, కానీ నేను అన్నాను అలసిపోయి వస్తారు కదమ్మా, మళ్ళీ ఏం చేసుకుంటారు, వద్దులేండి రండి అనేసి నేను పిలిచానమాట. మార్నింగే లేచి కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. పాపం అండి 3 days ట్రావెలింగ్లోనే సరైన ఫుడ్ లేదు తెలుసా వాళ్ళకి. చాలా స్ట్రెయిన్ అయిపోయారు బాగాను. నాకు అదే బాధ అనిపించింది. నేను వెళ్ళలేదు కదా, నేను ఇంట్లోనే ఉన్నాను కదా. సో వాళ్ళ కోసం అయితే కుకింగ్ చేసేస్తున్నాను. సింపుల్గా పెసర పునుకులు ఉంటాయి కదా, అవి ఏంటంటే మసాలా కర్రీ చేశాను. దాంతోపాటు సాంబారు, కాలీఫ్లవర్ కర్రీ, పచ్చడి చేశాను, అప్పడాలు వేయించాను. మార్నింగే లేచి త్వరగా చేసేసానండి. ఎవరైనా వస్తున్నారు అంటే చాలండి, నాకు ఇంకా ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. కుకింగ్ చేయాలంటే చాలా ఇష్టం కదా. దట్ ఎవరైనా వస్తున్నారంటే ఇంకా మంచిగా చేసి పెట్టాలి అని యాంగ్జైటీ అయితే బాగా వచ్చేస్తుంది. సో సాంబార్ అయితే చేసేస్తున్నాను అనమాట. ఇంట్లో ఉన్న వెజ్జెస్ తోటి అలా చేసేసానండి. తర్వాత ఇంట్లో కాలీఫ్లవర్ ఉన్నాయన్నమాట. పాపం చెల్లి అయితే మాత్రం తినగానే అన్నింది, నాకు అక్క అసలు సరైన ఫుడ్ తిని చాలా రోజులు అయ్యిందని. నాకు ఎంత బాధ అనిపించిందో. అంటే పాపం దొరుకుతాయి, కానీ వీళ్ళు దర్శనాల్లో ఉండిపోవడం వల్ల వాళ్ళకి నైట్ 12 అలా అయిపోవడం, ఫుడ్ లేకపోవడం, చాలా ఇబ్బంది పడ్డారండి పాపం. చాలా సఫర్ అయ్యారు కూడాను. తర్వాత ఏంటంటే ఫోన్లే మంచిగా కమ్మగా వండి పెడదామనేసి నేనైతే లంచ్కి పిలిచేసాను వాళ్ళని. లంచ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాను అనమాట. ఈరోజు పెసర పునుకులు కర్రీ చేశాను, సాంబారు, కాలీఫ్లవర్, పచ్చడి, అప్పడాలు చేసేసాను అనమాట. ఇది ఇవాళండి శివదేవుని పూజ అయితే చేశాను. ఒక్క వీక్ తండ్రికి పెండింగ్ ఉండిపోయిందనమాట. సో తండ్రికి అయితే మొక్కు తీర్చేసాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కార్తీక మాసంలోనే శివయ్య తండ్రి పూజ అయితే చేసుకుంటాను. కానీ చాలా బాగా చేసుకున్నానండి. పువ్వులు కరెక్ట్గా లేవు అనుకున్న టైంలోనే నిన్న సాయంత్రం కొన్ని పువ్వులు బయట కోసుకొని వచ్చాను. మా పైన ఆంటీ కొంచెం హెల్ప్ చేస్తే అలా కోసుకున్నాను. తర్వాత కరెక్ట్గా పూజ చేస్తూ ఉన్నాను, అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను. మందార పూలు ఆమె తీసుకొచ్చిందనమాట. ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయింది తెలుసా అండి. లేవు అనుకున్న టైంలోని కరెక్ట్గా ఎవరో పంపించినట్టు వస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. చూడండి మా శివయ్య తండ్రి ఎంత నిండుగా ఎంత అందంగా ఉన్నారో. చక్కగా చేసేసానండి. అంటే హస్బెండ్ వెళ్ళిన తర్వాత చేశాను. మార్నింగ్ అయితే లేవలేకపోతున్నామండి, చాలా చల్లగా ఉంటుంది క్లైమేట్ అయితే మాత్రం. సో అందుకని కొంచెం లేట్గా చేశాను, కానీ ప్రశాంతంగా చేసుకున్నాను. మారేడు దళాలు, పువ్వులు అంతగా చాలా మంచిగా చేసుకున్నానండి పూజ అయితే మాత్రం. బయటైతే ముగ్గు ఈ విధంగా పెట్టేశాను, సింపుల్గా చిన్నగా అనమాట. సో ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. మరో మంచి బ్లాగ్తో మీ ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఆ శివయ్య తండ్రి దీవెనలు అందరి మీద ఉండాలి, అందరూ బాగుండాలి, అందరూ నేను కూడా ఉండాలి. సో బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. మంచి వ్లాగ్తో మీ ముందుంటానే.